నా తండ్రి నాయన, నీ వాక్యము మాలో నింపుము. నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నీవు ప్రతి ఒక్కరిని చూస్తున్నవాడవు. నాయనా యేసు ప్రభు రానాయనా, యేసుక్రీస్తు ప్రభువా, ప్రభు సహాయము చేయము. నా తండ్రి నీకు స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా. మా ప్రభువా, సహోదరుని మీరు ఆశీర్వదించండి. ప్రభువా నాయన, మైఖేల్ బ్రదర్ గారిని నువ్వు ఆశీర్వదించుము. నా తండ్రి, ఏమి మరి కారణము నాకు తెలియదు, నీ ఇష్టము, అది ఆశీర్వదించమని దీవించండి. ప్రభువా, మేమందరము నీ సన్నిధిలో ఉన్నాము. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, కాపాడండి. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్ ఆమేన్. ఏదమ్మా ఫస్ట్ వెళ్ళిపోయాడా? రెండోది, నన్ను తృణీకరించిన వాడిని నేను తృణీకరించలేదు. నిత్యమైన కృపతో వాత్సల్యం. నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును. ఆమేన్. ఆయనకు నిత్యమైన కృప మనకి అనుగ్రహించుచున్నాడు. ఆమేన్. మన నిత్యమైన కృప, నిత్యమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, ఆయన ప్రేమ కలిగిన వాడు. 54 అంటే యెషయా 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో, నిత్యమైన కృప. ఆమేన్. చదవ. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. మహోగ్రత కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చి చెప్పుచున్న మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయనను నిమిష మాత్రము విముఖుడయ్యాడు. ఎందుకు? సమస్త పాపము, లోక పాపము మాతము కూడా ఆయన మీద మోపబడినది. సమస్త పాప భారము ఆయన మీద మాతము. కాబట్టి అప్పుడు ఆ క్షణములో విముఖుడయ్యాడు. నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా మీకు? యేసుకి నిమిష మాత్రము తండ్రి అయిన దేవుడు అలాగూ విముఖుడై ఉన్నాడు. కారణం ఏంటంటే సర్వ మానవాళి పాపమంతా ఆయన మీద మోపి ఉన్నాడు.
కాబట్టి సమస్త పాప భారము మోసుకొని పోవు, సమస్త జనులారా నా వద్దకు వచ్చి నా దగ్గరికి రండి. అప్పుడు ఆయన వాటిని మొత్తాన్ని మోసాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏమి దేవునికి ఏమున్నది? నిత్యమైన నిత్యమైన కృపతో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా 45:17 వచనము. యెషయా గ్రంథము 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం ఉండకయు నుండు. ఆమేన్. కాబట్టి ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది. ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు రక్షణ పొందారా? మనము దేవుని కాదు. కాబట్టి తర్వాత రక్షణ పొందుతారు. ఒక్కసారి ఇశ్రాయేల్ అంతా కూడా రక్షణ పొందటం అంటే ఒకేసారి రక్షణ మొత్తం అందరూ ఒకేసారి అందరూ పొందుతారు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఇశ్రాయేల్ మొత్తం కూడా రక్షణ పొందుతారు. ఆమేన్. అట్లానే ఇక యెషయా 60:19 వచనము. యెషయా 60:19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగిచ్చుటకే చంద్రుడు ఇక ప్రకాశింపడు, ఇంకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును. ప్రకటన అధ్యాయం చదివితే చీకటి లేదు. మరి ఏముండను? వెలుగు ఉండను. మరి ఏముండను? నిత్యమైన వెలుగు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమేన్. నిత్యమైన వెలుగు ఎవరు? యెహోవాయే. ఆమేన్. మన ప్రభువైన దేవుడు. ప్రభువైన దేవుడు. ఆమేన్. ప్రభు ప్లస్ దేవుడు. ప్రభువైన దేవుడు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను ప్రభు కొరపైనప్పుడు మీకు నేను చెప్పగలను. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన దేవుడు ఏమంటాడు? నిత్యమైన వెలుగు. ఆమేన్. అది మాత్రమే కాదు, పేరు కొత్త పేరు పెడతారంట. ఆమేన్. 56 యెషయా 56:5 వచనములో నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. ఆమేన్. కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఆమేన్. నిత్యమైన డాష్ పేరు వారికి పెట్టుచున్నాను. నిత్యమైన పేరు పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన. అది మళ్ళా ఎప్పటికీ కొట్టివేయబడదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన పేరేంది? నిత్యమైన. కుమారుడైన మనము ఎవరము? క్రైస్తవులము. ఆమేన్. ఆమేన్. ఆయన పేరు
యేసు క్రీస్తు యేసు ఆయన కుమారుల పేరు క్రైస్తవులు క్రైస్తవులు. క్రీస్తును ధరించిన వారు క్రీస్తవులు. ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి, అందుకనే యేసు క్రీస్తు క్రైస్తవులు. ఎవరు? క్రైస్తవులు. మనము క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు? మీరు కదా. క్రీస్తుని ధరించుకున్నవారు. మనమే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు మనమే. క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు కాబట్టి క్రైస్తవులు. కాబట్టి నిత్యమైన పేరు వారికి పెట్టచ్చు. పేరు వారికి పెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఏషియా 60:20 వచనము చూడండి. నీ సూర్యుడు ఇంకా అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. సత్యం నిత్యమైన వెలుగుగా వెలుగు. ఆమేన్. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. వెలుగు. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఇర్మియా 32:40 వచనము. మీరు నోట్ చేసుకున్నారమ్మా? ఎవరు? సరే, ఇప్పుడు ఏమేం చెప్పాను? వెలుగు, నిత్యమైన కృప, నిత్యమైన రక్షణ, నిత్యమైన వెలుగు, నిత్యమైన పేరు, నిత్యమైన పేరు, నిత్యమైన వెలుగు, నిత్యమైన నిబంధన. కాబట్టి గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. 32:40 వచనం. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఆమేన్. నేను వాళ్ళకి మేలు చేయటం మానుకొనకుండా నేనేం చేయాలి? నిత్యమైన నిబంధన. నిత్యమైన నిబంధన. నిబంధన ఆయన మనతోటి చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక క్రొత్త నిబంధనలో మనం చూస్తే 2 కొరింథీయులకు 4:17 వచనము. 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలుగజేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. వచనంలో ఏలైనగా దృశ్యములు చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు క్షణమాత్రం ఉండే శ్రమలను పట్టించుకొనక నిత్య మహిమ భారమును కలుగజేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. మహిమ భారము కలుగజేయుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నిత్యమైన మహిమ భారము మనము నిత్యమైన అన్ని కూడా మన ప్రభువు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొని అన్యాయముల సిరి సంపాదించుకోండి. ఎందుకనగా
ఆ, ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఇది వారు కొంతమంది ఇది ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆ, ఆ ఏలైనగా ఆ సిరిలయనగా స్త్రీ మిమ్మును వదలిపోవున్నప్పుడు సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని ఆ, చేర్చుకుంటున్నది. వారు డాష్ నిత్యమైన నివాసములలో నిత్యమైన నిత్యమైన నివాసములు మిమ్మల్ని మిమ్మల్ని చేర్చుకుంటారు. చేర్చుకుంటున్నారు. ఆమేన్. అన్యాయపు సిరి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మీకు నిత్య నిత్య నివాసములు వారు వెళ్ళే నిత్య నివాసానికి వెళ్ళి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. ఆ, అందుకు జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 2 కొరింథీలు 5:1 రెండో కొరింథీ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను ఆ, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. ఆ? ఏమండి? నిత్యమైనది నైనా నివాసము డాష్ దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నది. చదువుతారు. నాకు అంత కష్టమమ్మా. పరలోకమందు మనకున్నదని అది చాలు అమ్మా. మళ్ళా చదవండి ఒకసారి. అది ఆ వచనము. దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ రెండిటికి ఉన్న తేడా మీరు గ్రహించారా? అన్యాయపు సిరిలో ఉన్న నిత్య నివాసానికి దేవుని సన్నిధిలో ఉన్న నిత్యమైనదైన నివాసానికి తేడా. ఇక్కడ పరలోకమందు మనకున్నదని ఎక్కడమ్మా? పరలోకమందు నిత్య పరలోకమందు ఎక్కడ? పరలోకమందు. ఆమేన్. హల్లెలూయా. ఇందాక చెప్పింది అన్యాయపు సిరి వలన అది వారు నిత్యమైన నివాసము నివాసములు అన్ని చేర్చుకుంటారు. ఏమని చెప్పాడా? అక్కడికి ఇక్కడికి తేడా ఉందా? ఉంది. ఆమేన్. ఉంది. ఇది పరిశుద్ధులు వెళ్ళే స్థలము, అది పాపం చేసిన వారు వెళ్ళే స్థలం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమొస్తారు? పరిశుద్ధులు వెళ్తారు పరలోక దర్శనం. అన్యాయపు సిరి సంపాదించుకుని పోగొట్టుకున్న వాళ్ళము ఆ పాప 10 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే ఉంటారు. తేడా మీరు గ్రహించుకోండి. 2 తేడా ఉన్నది. పరలోకములో నిత్య నివాసము మనకు ఆయన జాగ్రత్త చేస్తాడు. కానీ వీడెక్కడికి వస్తారు? వీళ్ళు నిత్యమైన నివాసం. సిరి వలన మీకు స్నేహితులను సంపాదించండి. నిత్య నివాసము. ఆ సిరి మేము వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు అంటే వారు వెళ్ళే స్థలంలోకి వీళ్ళని కూడా చేర్చుకుంటాం. ఆమేన్. కాబట్టి ఏమన్నా కష్టంగా ఉన్నదా? చెప్పింది అర్థం కాలేదా? మా 1 నిత్య నివాసాలు 2గా మనము చూస్తున్నాము. ఇక్కడ 1000 సంవత్సరాల పరిపాలనలో వాడు సహాయం చేశాడు గనక అతను అక్కడికి వస్తాడు. కానీ పరలోకములో నుండి వచ్చేటువంటి వాడు అతను ఎవరు? దేవుని అటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి నిత్యమైన నివాసములు నిత్యమైన దాని వారి నివాసము కలిగి
ఉండవలెను. ఆమేన్. ఇది చాలా టైం అయిపోయింది. సరే, ఆ, ఆ, 6 ఏప్రిల్ 6:2. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. వద్దులే, కలిపి ఉన్నాయి కాబట్టి మాపు ప్రభా, పర్లేదు చదివేనా అదొకటి. నా వల్ల కాదు, చేయండి. నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయబడక. మొత్తమా ప్రార్థన చేయండి. అలా మహోన్నతుడైన మా ప్రియ ప్రభు, మీ పాదానికి వేలాది వందనాలు స్తుతులు నాయన. అయ్యా, మీరు ఇచ్చినటువంటి మాటను నిమిషం మాత్రం మేము కూడా నెత్తను, కానీ నిత్యమైన కృపతో నేను వాత్సల్యం చూపును అనే ప్రవచన వాక్యానుసారం బట్టి నీ వాక్యమును ప్రభా నీ కుమారుడు ప్రకటించడానికి నిలిచి ఉండగా, మీరు నీ కుమారుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞత స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. ప్రభువా నా తండ్రి నాయన, నిత్యమైన వాత్సల్యం చూపే, నిత్యమైన కృపతో మాకు వాత్సల్యం చూపే దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేలీయులకు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. వారు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకుండా నా తండ్రి వారికి నిత్యమైన రక్షణ ఇచ్చిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని ఇశ్రాయేలుమైన మాకును మీ నిత్యమైన రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా యెహోవా నిత్యమైన వెలుగుగా ఉన్న దేవుడు, ప్రభువు దేవుడు మాకు నిత్యమైన వెలుగుగా నిలిచి ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెడతానని, వారికి నేను నిత్యముగా వెలుగుగా ఉంటానని మీరు సెలవిచ్చారు. నైనా నిత్యమైన పేరును మాకు ధరింపచేసే దేవుడు ఉన్న తండ్రి, అలాగే మేలు చేయటం మానకుండాన్నట్లుగా నిత్యమైన నిబంధన నేను వారితో చేస్తున్నాను అని ప్రభు నీ బిడ్డలతో సెలవిచ్చిన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దృశ్యమైన వాటి మీద మనసు పెట్టకుండా అదృశ్యమైన వాటిని తేలి చూచినప్పుడు నీ యొక్క నిత్యమైన మహిమాభారమును కలుగచేస్తుందని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా, అన్యాయపు స్థితిని వదిలి వెళ్ళిపోయినప్పుడు అయా దాన్ని అనుసరించిన వారు ఆ యొక్క నిత్య నివాసంలో వారిని చేర్చుకుంటారు. దేవుని యొక్క వాక్యానుసారంగా లేనిటువంటి వారు ఆ విధంగా నడుస్తారని దేవన్న తండ్రి వారి నిత్య నివాసాల్లో చేరే అవసరం ఉంటుందని, అలాగే దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము, నిత్యమైనదైన నివాసము పరలోకమందు ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకుని ఆయనతో నడిచిన వారికి అయ్యా ఉన్నదని ప్రభా మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో నమ్మకంగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా మీ రక్తంతో కడగబడి మీ సన్నిధిలో నివసించిన ప్రతి ఒక్కరికి కూడా నాయన దేవుని చేత కట్టబడింది నిత్యమైనదేనైనా నివాసము పరలోకంలో మాకున్నదనే గొప్ప నిరీక్షణతో మేము ఈ లోకంలో మా జీవిత యాత్రను కొనసాగడానికి మీ కృప నిత్యమైన కృపతో మాకు తోడుగా ఉన్నందుకు, మీ నిత్యమైన రక్షణను మాకు ఇచ్చినందుకు, నిత్యమైన వెలుగుతో మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మీరు ఇచ్చిన నిత్యమైన నిబంధనను ప్రభు మాతో నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నీ కుమారుడు సుందర బ్రదర్ గారు మీరు దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ రీతిగా ప్రభు మీరు ప్రేరేపించి నడిపిస్తున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. సంపూర్ణమైన ఆరోగ్యంతో మీ నామానికి ఇంకా బలమైన పాత్రగా మహిమకరంగా వాడుకోబోతున్నారని మీకు స్తోత్రాలు. అలాగే మరొక దేవుని కుమారుడు వాక్యం సిద్ధపడుతుండగా ప్రభు అతను కూడా మీ ఆత్మతో అభిషేకించండి. మీ సన్నిధి నుంచి మీ స్వరాన్ని అతని ద్వారా మాతో వినిపించిన ఆయన మీరు పెట్టిన ప్రతి మాటను మేము జాగ్రత్తగా విని అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుచుటకు సహాయం చేయమని చెరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని పరిశుద్ధ శక్తి గల నామములో ప్రార్థన చేస్తూ సమర్పిస్తున్నాం తండ్రి. ఇది ఎవరు ఇది చదివి ఇది ప్రేరేపణ కలిగింది ఎవరు? విజయ్ కుమార్